Hi guys, hope you all doing good. And మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో గైస్, ఈ రోజు కూడా నేను ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో జాబ్ ఆపర్చునిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఈ విషయం చెప్పండి. సో మీకు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలని ఉందా? సో మీకు జీరా, సెలూనియం అనే టూల్స్ ఐడియా ఉన్నాయా? అండ్ మీకు టెస్టింగ్ సైడ్ లైక్ SDLC అండ్ టెస్టింగ్ టూల్స్, టెస్టింగ్ లైఫ్ సైకిల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ జాబ్ ఆపర్చునిటీ మీకోసమే. సో ఈ జాబ్ ఆపర్చునిటీ ఏ కంపెనీలో స్పాట్ అయిందంటే OSI అనే కంపెనీ అనమాట. సో బేసికల్ గా OSI అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీ. సో ఈ OSI అనే కంపెనీ ఎక్కడ ప్లేస్ అయి ఉందంటే మన హైదరాబాద్ లో, దట్టు మాదాపూర్ లో ప్లేస్ అయి ఉందన్నమాట. సో ఈ కంపెనీలో మాన్యువల్ టెస్టర్ గా హైరింగ్స్ జరుగుతున్నాయి అనమాట. సో రోల్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏమేమి స్కిల్స్ కావాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం వచ్చేయండి. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక ఇక్కడ ఓవర్వ్యూలో ఏం చెప్పారంటే, లైక్ జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే, మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్న్ షెల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద అసైన్ టాస్క్, ద డెవలపింగ్ న్యూ టెస్ట్ కేసెస్ అండర్ సూపర్విజన్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇన్ ద ప్రోడక్ట్. అంటే మీరు వేరియస్ టెస్ట్ కేసెస్ ని వీటన్నింటినీ డెవలప్ చేసి మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తే దాన్ని లైక్ చెక్ చేయాలన్నమాట. సో వాటికి టెస్ట్ కేసెస్ లైక్ రిగ్రెషన్ టెస్టింగ్, ఇంకా చాలా టెస్ట్ కేసెస్ ని మీరు అప్లై చేసి ప్రొడక్ట్ కంప్లీట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, సో డెవలప్ టెస్ట్ కేసెస్ అగైన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ యూజర్ స్టోరీస్. సో యూజర్స్ ఏవైతే మీకు చెప్తారో, యూజర్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీరు మీ వేలో మీరు ఆలోచించి మీరు టెస్ట్ కేసెస్ అనేది డిజైన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే, పార్టిసిపేట్ ఇన్ టెక్నికల్ రివ్యూస్ టు ఎన్షూర్ ప్రొడక్ట్ క్వాలిటీ. సో మీరు టెస్ట్ కేసెస్ డెవలప్ చేస్తారు కాబట్టి, సో మీకు అక్కడ ప్రోడక్ట్ రివ్యూ అనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ ఇలాంటివి జరిగినప్పుడు మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యి, సో ఇంకా డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, మనం ఇంకా ఏం మోడిఫికేషన్ చేయొచ్చు, ఇట్లాంటి వాటిలో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో ఇంకా డెవలప్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అన్నాడు సూపర్వైజర్. సో మన పైన సుపీరియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మనకి ఇచ్చిన గైడెన్స్ ని, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని తీసుకొని మనం మంచి టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేయాలన్నమాట. సో దీనికి ఆటోమేషన్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అనమాట. సో బేసికల్ గా వీళ్ళు వీళ్ళు హైరింగ్ స్టార్ట్ చేసింది అయితే మాన్యువల్ టెస్టర్ కి. ఆటోమేషన్ కూడా కొంచెం మీకు బేసిక్ ఐడియా ఉంటే, సో టెస్టింగ్ అంటే ఆటోమేషన్ కూడా మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. సో అలా. సో ఫంక్షనల్ స్కిల్స్ చూసుకుంటే, మస్ట్ బి ఏబుల్ టు యూజ్ PC అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్. సో మీకు PC వాడటం బాగా, అంటే పర్సనల్ కంప్యూటర్ మీకు వాడటం బాగా రావాలన్నమాట. సో ఎలాగా వెయిట్ ఆప్షన్స్ ఉంటాయి, సో షార్ట్ కట్స్ ఏముంటాయి, సో ఎలా యాక్సెస్ చేయాలి, సో ఇలాంటివన్నీ మీకు బేసిక్ తెలిసి ఉండాలన్నమాట. సో అలాగే సో ఎక్స్పోజర్ టు సెక్యూరిటీ డొమైన్స్ ఇస్ ప్లస్. సో సెక్యూరిటీ డొమైన్స్ లో వర్క్ చేసే ఇట్లాంటి అప్లికేషన్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, వీటి మీద కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో అసలు స్పెసిఫిక్ నాలెడ్జ్ దేని మీద ఉండాలనేది నెక్స్ట్ ఇచ్చారు, చూద్దాం. సో నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో SDLC అని చెప్పి మనం డిగ్రీలో, MCAలో, ఇంకా బీటెక్ లో చదువుకునే ఉంటాం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్, సో మీకు అవగాహన ఉంటే, ఇంకా టెస్టింగ్ లైఫ్ సైకిల్స్ ఏముంటాయి, ఇవన్నీ మీకు ఐడియా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ దీనికి చాలా రిక్వైర్డ్ నాలెడ్జ్ అనమాట అది. అండ్ నాలెడ్జ్ ఆన్ మైక్రోసాఫ్ట్ OS, లైక్ మనం ఇప్పుడు వాడుతున్నాం కదా విండోస్, మైక్రోసాఫ్ట్. సో ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో టెస్ట్ ఆటోమేషన్ నాలెడ్జ్ అండ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ విత్ సెలీనియం. చెప్పాను కదా, సెలీనియం, జీరా, ఇవన్నీ ఆటోమేషన్ టూల్స్ అనమాట. సో వీళ్ళు బేసిక్ గా సెలీనియం మీద వర్క్ చేస్తారు. సో అది మీకు ప్రేయర్ నాలెడ్జ్ ఉంటే, సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు వీళ్ళే. సో ఇంకోటి చూసుకుంటే, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, సో వీటి మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. సో ఇంకా సాఫ్ట్ స్కిల్స్ చూసుకుంటే, ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఏ గుడ్ కమిట్మెంట్ ఆన్ ఆన్గోయింగ్ ట్రైనింగ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్ ట్రైనింగ్ అన్నారు. సో మీకు అక్కడ ఆల్రెడీ వర్కర్స్ చేసే వర్క్ మీదే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో మీకు సపరేట్ గా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది అట్లా తీసుకోరు, ఆన్గోయింగ్ ట్రైనింగ్. సో రియల్ వరల్డ్ మీరు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాలన్నమాట. సో అలా మీరు గ్రాస్ప్ చేసుకునేలాగా మీ లైక్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్తున్నారు. సో గుడ్ టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. సో టైం మేనేజ్మెంట్, సో మీరు ఒక IT జాబ్కి వెళ్తున్నారంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి బేసిక్ గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఫంక్షనల్ స్కిల్స్ చూసుకుంటే ఇంకోసారి చెప్తాను, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, ఇవి రెండు తెలిసి ఉండాలి. సెలీనియం మీద బేసిక్ ఐడియా ఉండాలి.
అండ్ మైక్రోసాఫ్ట్ ఓఎస్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి మీకు. అండ్ మెయిన్గా సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ అండ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఆ చైన్ లైక్ సప్లై చైన్ ఉంటుంది కదా లైఫ్ సైకిల్, సో అదంతా ఎలా వర్క్ అవుతుంది, లైక్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటారు, డిప్లాయ్మెంట్ అంటారు, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు మధ్యలో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, దీంట్లో మీరు సో బేసిక్గా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం అన్ని కవర్ చేశారు వీళ్ళు, బీఈ, బీటెక్ ఇన్ ఆల్ డిసిప్లినరీస్. సో ఏదైనా లైక్ ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి ఆర్ ఎంసీఏ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు దీనికి. సో ఎంసీఏ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేయండి. టెస్టింగ్ కూడా ఒక మంచి డొమైనే, కానీ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇప్పుడు లేదు. సో ఫస్ట్ మీరు మాన్యువల్ టెస్టర్గా వెళ్ళి ఆటోమేషన్ గురించి తెలుసుకోండి. సో ఆటోమేషన్ టెస్టర్కి చాలా డిమాండ్ ఉంది, లైక్ డేటా అనలిస్ట్కి ఎంతైతే డిమాండ్ ఉందో మాన్యువల్ టెస్టర్ కూడా లైక్ ఆటోమేషన్ టెస్టర్ కూడా అంతే డిమాండ్ ఉందన్నమాట. సో మనం టెస్టింగ్ సైడ్ ఒకసారి కెరియర్ మనం బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళొచ్చు మనం. సో మీకు అప్లై లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ చెక్అవుట్ దేర్ అండ్ అప్లై. సో ఇంకొకటి ఏంటంటే నా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అది క్లిక్కబుల్గా లేవని చెప్తున్నారు. సో నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్ అండ్ అప్లికేషన్ లైక్ లింక్స్ డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ అవుతాయి. సో ప్లీజ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఆల్సో. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.